హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే మీరు తెలంగాణ ఫార్మసిస్ట్ ఎగ్జామ్ మీరు రాయడం జరిగింది. సో దాదాపుగా అంటే క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినాయని చూసుకుంటే కనుక చాలా మంది స్టూడెంట్స్ కూడా మన ఛానల్ అనేది ఫాలో అవుతున్నారు, ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. సో ఐ ఆమ్ ద పార్ట్ ఆఫ్ జీడీసీ జీపాట్ డిస్కషన్ సెంటర్. బట్ కాకపోతే ఇంగ్లీష్ లో కన్నా కూడా తెలుగులో ఇంకొంచెం కనుక మనం డిస్కషన్ చేస్తే మన ఏపీ తెలంగాణ పీపుల్ కి బాగా హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను స్పెషల్ గా తెలుగులో కూడా డిస్కషన్స్ ఇంపార్టెంట్ సెషన్స్ తీసుకోవడం జరిగింది. అండ్ లాస్ట్ 1 వీక్ లో ఎంసీక్యూస్ డిస్కషన్ అంటే జీడీసీ జీపేట్ డిస్కషన్ సెంటర్ మోడల్ పేపర్స్ కూడా నేను డిస్కస్ చేశాను. అవి కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే కనుక జీడీసీ క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉంటుందంటే కనుక ఎక్స్ప్లెనేషన్ ఆ పర్టికులర్ ఆన్సర్ అనేది డిఫరెంట్ టేబుల్ ఫామ్ లోను డిఫరెంట్ ఫ్లో చార్ట్ ఫామ్ లోను డీటెయిల్డ్ గాను ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే కనుక నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు కవర్ చేయడానికి 100% ఛాన్స్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా జీడీసీ అనేది వన్ ఆఫ్ ద నెంబర్ 1 ప్లాట్ఫామ్ ఇండియా పరంగా మీరు చూసుకుంటే కనుక జీపాట్ కి నైపర్ కి డిఐ కి ఫార్మసిస్ట్ కి కోచింగ్ ఇస్తుంది. అందులో ప్రీ రికార్డెడ్ క్లాసెస్, లైవ్ క్లాసెస్, డైలీ లైవ్ క్లాసెస్ అండ్ యూట్యూబ్ సెషన్స్, ఎంసీక్యూ సెషన్స్ విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అండ్ మెటీరియల్స్ కూడా మీకు డీటెయిల్ గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా కమెంట్ బాక్స్ లో మీరు ఖచ్చితంగా మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. మన ఛానల్ అయితే ఫాలో చేయండి. ఒకసారి క్వశ్చన్ వైజ్ అనాలిసిస్ మనం చూసుకుంటే కనుక తెలంగాణ గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ క్వశ్చన్ వైజ్ అనాలిసిస్ జనరల్ గా చూసుకుంటే ఈజీ అని చెప్పేసి మనం వినటం జరిగింది, అది తక్కువ పర్సెంటేజ్ ఉంది. మీడియం అనేది కూడా చూసుకుంటే కనుక చాలా మంది మీడియం అని చెప్తున్నారు. అండ్ ఎక్కువగా కన్ఫ్యూజన్ క్వశ్చన్స్ అంటే 2 ఆప్షన్స్ మధ్య కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ రావడం జరిగింది. ఎందుకంటే కనుక క్వశ్చన్స్ ఈజీగా ఇచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ డైరెక్ట్ క్వశ్చనింగ్ డైరెక్ట్ క్వశ్చనింగ్ అనేది కూడా ఉంటుంది కాబట్టి, ఎందుకంటే కనుక ఫార్మసిస్ట్ లెవెల్లో ఆల్రెడీ క్లియర్ గా మెన్షన్ చేశారు, డిప్లొమా లెవెల్లో క్వశ్చన్స్ ఉంటాయి, డైరెక్ట్ గా క్వశ్చన్స్ ఉంటాయి. వాట్ ఈస్ ద మెకానిజం, వాట్ ఈస్ ద అడ్వర్స్ ఎఫెక్ట్, వాట్ ఈస్ ద యాంటీడోట్ ఫర్ పర్టికులర్ పాయిజనింగ్, ఆ విధంగానే క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని క్వశ్చన్స్ గమనిస్తే కనుక అంటే ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ మనం పంపించారు. దాదాపు 10 to 12 క్వశ్చన్స్ అనేది లైక్ నాట్ లేదా ఎక్సెప్ట్ ఆ కైండ్ లో ఉన్నాయి అనమాట. అండ్ అతనైతే ఈజీగా ఉంది సార్ పేపర్ అని చెప్పాడు, బట్ కొంచెం కన్ఫ్యూజన్ గా అనిపించినాడు. ఇంకొన్ని క్వశ్చన్స్ మనం గమనిస్తే కనుక ఇంకొన్ని క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినాయంటే కనుక సైనైడ్ యొక్క యాంటీడోట్ ఏంటి, పారాసిటమాల్ యొక్క యాంటీడోట్ ఏంటి, సి గ్లైకోసైడ్ ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఏంటి, ఓ గ్లైకోసైడ్ ఐడెంటిఫికేషన్ టెస్ట్ కానీ, క్యాప్రియోమైసిన్ అడ్వర్స్ ఎఫెక్ట్ కానీ, ఆండాన్సెట్రాన్ ఏ క్లాస్ సంబంధించింది, యాంటీ వామిటింగ్ డ్రగ్స్ కానీ. అట్లా అంటే మోస్ట్ ప్రాబ్లీ అతను గుర్తున్న క్వశ్చన్ చెప్పాడు. మీకు కూడా గుర్తుండొచ్చు. మ్యాక్సిమం కరెక్ట్ అనుకుంటున్నాను నేను. అట్లాగే కాంట్రా ఇండికేషన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఏసీ ఇన్హిబిటర్స్ ఏ డ్రగ్స్, అట్లాగే యాంటీ హెమరేజ్ డ్రగ్ కావచ్చు, లేకపోతే హూ హ్యావ్ రైట్ టు క్యాన్సిల్ ద రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావచ్చు, నక్సోమికా కెమికల్ కన్స్ట్రెయింట్స్ ఏంటి, లేకపోతే హాస్పిటల్ ఫార్మరీ కంటైన్స్ ఎక్సెప్ట్. ఈ హాస్పిటల్ ఫార్మరీ అనేది మీరు కనుక మన జీడీసీ మోడల్ పేపర్ చూసుంటే కనుక మన ఛానల్లో అక్కడ క్లియర్ గా డిస్కస్ చేశాను. ప్రతిదీ కూడా మీకు క్లియర్ గా డిస్కస్ చేసి వాటి ఎక్స్ప్లెనేషన్ అయితే మీరు ఖచ్చితంగా చూసుకున్నాను కూడా నేను చెప్పాను క్లియర్ గా. అండ్ ఫ్రీజ్ డ్రైవింగ్ మీద క్వశ్చన్ వచ్చింది, ఊఫింగ్ కఫ్ మీద వచ్చింది, డిప్థీరియా ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది, అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కలర్ మోడలింగ్, ప్లాస్మా వాల్యూమ్ ఎక్స్పాండర్స్ మీద వచ్చింది, ఐసోఫెన్ సస్పెన్షన్ మీద, ఆల్కలేటింగ్ ఏజెంట్స్ యాంటీ క్యాన్సర్ డ్రగ్ మీద, ఆర్సెనిక్ లిమిటేషన్ మీద వచ్చింది, అండ్ డాక్సప్రామ్ గురించి వచ్చింది, అండ్ షెడ్యూల్స్ గురించి వచ్చింది, రిటైల్ లైసెన్స్ గురించి, ఆర్గోనోలెప్టిక్స్ హెల్ప్స్ వచ్చింది, అండ్ జీల్ నేల్సన్ నాడ్ గురించి వచ్చింది. ఆర్గోనోలెప్టిక్స్ ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే మాక్సిమం బేస్ చేసుకొని అయితే మనకి వాళ్ళ మెమరీ బేస్ చేసుకుని అయితే వాళ్ళ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడే ఒక స్టూడెంట్ రెస్పాండ్ అయ్యారు. తను ఏం చెప్తున్నారంటే కనుక క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉందని చెప్తున్నాను. ఓకే, వెరీ గుడ్. ఎనీవే చాలా రోజుల నుంచి మీరు కష్టపడ్డారు. ఖచ్చితంగా దానికి కావాల్సిన ఫలితం అయితే ఖచ్చితంగా వస్తుంది. మీరు టెన్షన్ పడాల్సిన పని అయితే ఏం లేదు. అయిపోయింది డెఫినెట్ గా మీకు మంచి ర్యాంక్ వస్తుంది. అండ్ చాలా మంది మీలో ఆర్ఆర్బి కూడా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఆర్ఆర్బి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వచ్చు మనం చూసుకుంటే కనుక ఆర్ఆర్బి ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా ఇంకొక 45 days లో ఉండొచ్చు అనేది అంచనా అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే రివిజన్ కంపల్సరీగా చేయాలి. రివిజన్ కంపల్సరీగా చేయండి. మన ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. ఆల్రెడీ మీరు ఫాలో అవుతున్నారు. ఛానల్ యొక్క బెనిఫిట్స్ ఏంటో ఏ విధంగా ఉపయోగపడుతుందో మీకు తెలుసు. ఖచ్చితంగా ఇక నుంచి కంపల్సరీగా డైలీ క్లాసిఫికేషన్స్ మీద, క్లాసిఫికేషన్ ట్రిక్స్, నెమోనిక్స్ అండ్ డెఫినెట్ గా 100% మీకు యూస్ఫుల్ అయ్యేలాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. 100%. అండ్ అలాగే ఐఎమ్ ద పార్ట్ ఆఫ్ జీడీసీ కోచింగ్ కాబట్టి మీకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ జీడీసీ కోచింగ్ తీసుకోవడానికి షార్ట్ టర్మ్
వెరీ షార్ట్ టర్మ్ క్రాష్ కోర్స్ స్టార్ట్ చేయబోతున్నాము. సో విత్ నామినల్ ఫీస్ తో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో జీటీసీ కోచింగ్ క్లాసెస్ మెటీరియల్స్ కావాలన్నా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వండి 100%. సో ఈ విధంగా మనం చూసుకుంటే కనుక ఈ 45 days లో మన ఛానల్ నుంచి మీకు ఖచ్చితంగా ఎస్పెషల్లీ ఏ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారో వాటి మీద మీకు ఖచ్చితంగా డిస్కషన్ సెషన్స్ ఉంటాయి. 100% మోడల్ పేపర్ డిస్కషన్స్ ఉంటాయి. మోడల్ పేపర్స్ డిస్కషన్స్ మీరు ఖచ్చితంగా ఫాలో అయితే మీరు క్రాక్ చేయడం 100% ఈజీ అవుతుంది. ఎందుకంటే మోడల్ క్వశ్చన్ పేపర్స్ లో మనం అన్ని సబ్జెక్ట్స్ డీటెయిల్ గా విత్ ఎక్స్ప్లెనేషన్ మనం వెళ్తున్నాం కాబట్టి ఏ క్వశ్చన్ కైనా మీరు ఈజీగా ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇది ఈ సెషన్ నేను చెప్పదలుచుకుంది. సో డెఫినెట్ గా అంతా పాజిటివ్ జరుగుతుంది, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. అండ్ ఇంకా నోటిఫికేషన్స్ అయితే చాలా వచ్చే ఛాన్స్ ఉంది. అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అండ్ నేను అట్ ద సేమ్ టైమ్ ఆర్ఆర్బి జీప్యాడ్ టార్గెట్ ఆర్ఆర్బి అనే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను. సో ఈ 45 days అంటే ఎగ్జాక్ట్ 45 days అనే కాదు, సో ఎన్ని డేస్ అయితే అన్ని డేస్ కంటెంట్ క్లియర్ గా ట్రిక్స్ నెమోనిక్స్ తో మీకు ఈజీ వేలో నేను ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను మన యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా. సో ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్లో ఫాలో అవ్వండి మన ఫార్మర్ సిండ్రోమ్ ఛానల్, అండ్ వాట్సాప్ గ్రూప్ కూడా మీరు ఫాలో అవ్వండి. ఓకే, సో ఆల్ ది బెస్ట్. ఇంకా మంచి రోజులు ముందున్నాయి, ఇంకా మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. మంచి మంచి నోటిఫికేషన్స్ వస్తాయి, ఆ మంచి నోటిఫికేషన్ మీరు బాగా చదివి ముందుకెళ్ళాలి. సో ఆల్ ది బెస్ట్. సో సబ్స్క్రైబ్ టు ఫార్మర్ సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. సో థ్యాంక్ యూ సో మచ్. సో మీ యొక్క ఆదరణకి ఇట్లానే కంటిన్యూ చేస్తూ ఉండండి. డెఫినెట్లీ ఐ విల్ గివ్ ఏ గుడ్ కంటెంట్ టు యూ విచ్ ఈస్ యూజఫుల్ టు యూ. థ్యాంక్ యూ. So subscribe and share our Pharma Syndrome YouTube channel.